ఈరోజు మనం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనే అంశం మీద డిస్కషన్ చేసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కరీంనగర్. మొదటిది ఏజ్. వయసు పెరుగుతున్న కొద్దీ అండం నంబర్ కానీ క్వాలిటీ కానీ తగ్గుతూ వస్తుంది. సో ప్రెగ్నెన్సీ ఎంత తొందర ప్లాన్ చేసుకుంటే అంత బెటర్. రెండోది లైఫ్ స్టైల్. బరువు ఎక్కువ ఉండడం, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం, ఆకుకూరలు ఇవన్నీ తీసుకోకపోవడం, హెల్తీ డైట్ మెయింటైన్ చేయకపోవడం, వీటి వల్ల కూడా ఎగ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మైనర్ చేంజెస్, యోగా చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, నట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి ఎక్కువ తీసుకోవడం, వీటి వల్ల ప్రెగ్నెన్సీ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మూడోది హార్మోన్స్. థైరాయిడ్, ప్రొలాక్టిన్ లాంటి హార్మోన్స్ బాడీలో ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ తొందరగా రాకపోవచ్చు. సో ఇవి టెస్ట్ చేసుకొని తెలుసుకోవాలి. ఫోర్త్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద యూట్రస్. సో గర్భసంచికి సంబంధించింది. ఇది చాలా సింపుల్ అండి. ప్రెగ్నెన్సీ రావాలంటే అండాశయం నుంచి కణం విడుదలవ్వాలి. ఆ కణం ట్యూబ్లోకి రాగలగాలి. ఇక్కడ ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ మన గర్భసంచికి వచ్చి అతుక్కోవాలి. సో ఈజీ. అండాశయంలో ఎగ్స్ రాకపోవడం, సో ఎగ్ నంబర్ తక్కువ ఉన్నా లేకపోతే నీటి బుడగలు లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎగ్ విడుదల కాకపోవచ్చు. కొందరికి ఎగ్ ఫామ్ అయినా విడుదలలో ప్రాబ్లం రావచ్చు. వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది. రెండోది ట్యూబ్స్. ఇంతకుముందు ట్యూబ్ సర్జరీ అయినా ట్యూబ్లో అతుకులు ఏర్పడడం, బ్లాక్ అవ్వడం, ట్యూబ్లో నీరు నిండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. థర్డ్, గర్భసంచికి సంబంధించింది. పులిపిరి, పాలిప్ రావడం, కంతులు, ఫైబ్రాయిడ్స్ రావడం, లేదా వాపు, ఎండోమెట్రియోసిస్, అడ్నోమయోసిస్ ఇట్లాంటి సమస్యలు ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు ఉండొచ్చు. జెనెటిక్. కొందరికి జెనెటిక్ గానే గర్భసంచి ఉంది కానీ అండాశయాలు లేకపోవడం, లేకపోతే అండాశయాలు ఉన్నాయి కానీ గర్భసంచి లేకపోవడం, ఆర్ గర్భసంచి సగం ఉండడము, గర్భసంచిలో సెప్టమ్ ఉండడము, గర్భసంచిలో విభజనలు ఉండడము, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది రావచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. కొంతమందికి అన్ని నార్మల్ కనిపించచ్చు. చాలా మంది చెప్తూ ఉంటారు, నాలో అన్ని నార్మల్ ఉన్నాయి డాక్టర్, అయినా నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. దిస్ ఇస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అండి. 10% మందికి, అంటే 100 మందిలో 10 మందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. కారణాలు ఏమై ఉండొచ్చు? మేబీ క్వాలిటీ ప్రాబ్లమ్ దట్ కెనాట్ బి సీన్. మనకు స్కాన్ లో క్వాలిటీ అనేది కనిపించదు. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది 10 మందికి ఉండొచ్చు. సో మీకు దంపతులు ఎవరైనా పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారు, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఖచ్చితంగా చెకప్ చేసుకోండి. ఇది మీకు హెల్ప్ అయి ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.